ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయంటూ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మరొకవైపు విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇకపై 10th పరీక్షలు ఉండవని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని అన్నారు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయంటూ ఆయన చిట్చాట్లో పేర్కొన్నారు. చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు సీఎం. మరొకవైపు విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నట్టుగా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇకపై 10th పరీక్షలు ఉండవని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగుతాయంటూ చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. మరొకవైపు విద్యా విధానానికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నట్టుగా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపై 10th పరీక్షలు ఉండవని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కూడా ఒకే విధానం ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్, ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. సీఎం చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంటన్నరకు పైగా మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాల మీద ఆయన స్పందించారు. మొదట ఇవాళ బడ్జెట్ పెట్టారు కాబట్టి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే బీఆర్ఎస్ నేతలు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనకు సంబంధించినటువంటి విషయం మీద ఆయన స్పందించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి అప్పులు, తప్పులకు వాళ్ళను వంగబెట్టి వాళ్ళ వీపు మీద బండ పెట్టాలి, చెవిలో పూలు కాదు అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి కొత్త పథకంలో ఇందిరమ్మ కుటుంబ బీమా అని సంబంధించినటువంటి పథకము. ఈ బీమా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ వర్తింప చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో కొత్త విద్యా పాలసీ అమలు కాబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. 10+2 అనేటువంటి విధానం అమలవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మూసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్పందించారు. మూసీ అనేది అనివార్యంగా మూసి ప్రక్షాళన, పునరుజ్జీవం అనేది జరుగుతుంది. దానికి ఎవరు అడ్డుకున్నా కూడా ఆగేది లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే అక్కడ నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనేటిదే ప్రధానమైనటువంటి ఆలోచన. మేము ప్రజలకు జవాబుదారీ, కానీ కేసీఆర్, కేటీఆర్లకు జవాబుదారీ కాబోము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం కంటిన్యూస్గా విచారణలో ఉన్నటువంటి ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ రెండింటి మీద కూడా ఆయన స్పందించారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటీవలనే అనుమతి వచ్చింది. ఆ అనుమతి వచ్చిన తర్వాత వెంటనే అరవింద్ కుమార్ని ఉద్యోగ బాధ్యతల నుంచి సస్పెండ్ చేశామనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు పదే పదే చెప్పుకుంటున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని, అయినా ప్రభుత్వం వేధిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చింది చక్రధర్ గౌడ్ వేసినటువంటి పిటిషన్లోనే. చక్రధర్ గౌడ్ వేసినటువంటి పిటిషన్లో తనని వేధిస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసి దాని ఆధారంగా తనని వేధిస్తున్నారనేటువంటి విషయానికి సంబంధించినటువంటి విచారణలో వేధింపులకు సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా వేధిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఎలా చెప్తారనేటువంటి ఆర్గ్యుమెంట్స్ని హరీష్ రావు కోర్టులో వినిపించినటువంటి నేపథ్యంలో చక్రధర్ గౌడ్ చేసినటువంటి పిటిషన్కు సంబంధించినటువంటి విషయంలోనే ఆయనకి ఉపశమనం వచ్చింది. కానీ ప్రభుత్వం చేసినటువంటి సిట్ విచారణ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ జరుగుతుందో ఆ కేసులో ఎలాంటి క్లీన్ చిట్ రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. సుమారు 6,000 పైబడి ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. వాళ్ళందరినీ విచారించాలా, లేదంటే ఎవరెవరు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ విచారించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పటికీ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఆయన విచారణలో వచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా అందరికీ నోటీసులు ఇచ్చారు. ఆ క్రమంలోనే హరీష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చారు. అంతే తప్పితే తను క్లీన్ చిట్ ఇచ్చారనేటువంటి విషయాన్ని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కావచ్చు, అటు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కావచ్చు, ఏ కేసులలోనైనా సరే వేగవంతంగా ఎవరినో అరెస్టు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉండదు. విచారణ చేసి ఆ చట్టానికి లోబడి అరెస్టులు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రభుత్వం 1,00,000 కోట్లకు అవినీతికి పాల్పడుతుందనేటువంటి విషయంలో ఆయన స్పందించారు. హిల్ట్ పాలసీలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమ్మినా కూడా 1,00,000 కోట్లు వచ్చేటువంటి ఆ పరిస్థితి ఉండదు. కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఆరోపణల్ని రుజువు చేయాలనుకుంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఇద్దరు కూడా ఎలాంటి విచారణకి అయినా ఒక లేఖ రాస్తే ఆ విచారణకి ఏ సంస్థ నుంచి విచారణ కోరినా కూడా ఆ సంస్థ నుంచి విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో చేసినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఎవరు ఆరోపణలు చేసినా వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం మీద ఒకే ఒక రిప్లై, ఏ విచారణ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి విచారణకు సంబంధించి వాళ్ళు ఏ విచారణ కోరుకుంటే అది చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. కొడుకు అల్లుడు కలిసి కేసీఆర్ని గృహ నిర్బంధం చేసి ఉంటారు, అందుకే ఆయన అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా చర్చ చేశారు. ఇక అజరుద్దీన్కి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆయన పదవి 6 నెలలు అవుతుంది. 2 ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రిగా అవకాశం ఉంటుంది. సభ్యుడిగా అవకాశం లేకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. కాబట్టి ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఉంది. కాబట్టి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గవర్నర్కి తిరిగి ఇద్దరి పేర్లు, కోదండరాం అటు అజారుద్దీన్, ఇద్దరి పేర్లను కూడా ప్రపోజ్ చేస్తూ మళ్ళీ త్వరలోనే క్యాబినెట్ సమావేశం కాబోతుంది. ఆ క్యాబినెట్ సమావేశంలో ఇద్దరి పేర్లను కూడా మళ్ళీ తిరిగి పంపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చెప్పినటువంటి సందర్భంగా అర్థమైంది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవల్ చేసింది. కాబట్టి ఇటీవల జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి సమావేశమే కాబట్టి అది మున్సిపల్ శాఖ మంత్రిగా నేను వెళ్ళాను అనేటువంటి అంశాన్ని చెప్పారు. దీంట్లో 25% కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఏడీబీ బ్యాంకు కూడా సూచనాప్రాయకంగా రుణం ఇవ్వడానికి అంగీకరించింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏడీబీ బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డిపిఆర్కి అప్రూవల్ ఇచ్చి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి బ్యాంకులు కూడా ముందుకొచ్చాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన స్పందించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ జిల్లాలకు సంబంధించి, మండలాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏవి ఉండవు. రిటైర్డ్ జడ్జి ఈ సమక్షంలో ఒక కమిషన్ వేస్తామని చెప్పి గతంలోనే చెప్పాం కాబట్టి దానిపై ఇప్పటికైతే ఎలాంటి అది ఉండదు. జనగణన పూర్తి స్థాయిలో దాని మీద కసరత్తు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.
అయితే ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం మీద పదే పదే బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది కాబట్టి వాటి మీద వచ్చినటువంటి ప్రశ్నకి ఏ గ్యారంటీని ఎప్పుడు అమలు చేయాలో మాకు తెలుసు, వాళ్ళు ఏ గ్యారంటీని ఎప్పుడు అమలు చేయాలో వాళ్ళకు తెలియకపోవడం వల్లనే అపోజిషన్ సీట్లో కూర్చున్నారు. అలాంటి తప్పు మేము చేయబోము, ఎప్పుడు ఏ పథకాన్ని ఎప్పుడు ఎలా అమలు చేయాలో అనేటువంటి క్లారిటీ ఉందనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక అప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కూడా మొత్తం 3,47,000 కోట్ల అప్పు చేశామనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ 3,47,000 కోట్ల అప్పులో కూడా 3,30,000 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు చెల్లింపులు అలాగే వడ్డీలు వీటిని కట్టడానికి సరిపోయిందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. చెల్లించినటువంటి అప్పుల్లో కూడా 44,000 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్కు చేసినటువంటి అప్పులకే చెల్లించామనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే మూసీకి సంబంధించినటువంటి విషయం సందర్భంగా మరొక అంశాన్ని స్పష్టం చేశారు. మూసీ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటామే తప్పితే కేసీఆర్కో కేటీఆర్కో జవాబుదారీగా ఉండే అవసరము ఆ పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి ఒక బంగ్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటినీ సమన్వయం చేసుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక బంగ్లాని కేటాయిస్తుంది తప్పితే ఊరికనే బంగ్లా కేటాయించేటువంటి పరిస్థితి ఉండదు కదా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఫేజ్ 1కు సంబంధించినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి విషయంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. ఎవరికైనా అనుమానాలు ఉన్నా, ఎవరైనా సలహాలు సూచనలు ఉన్నా వాటన్నిటినీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పెట్టాం కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నిటినీ తీసుకున్న తర్వాత స్పందిస్తామని చెప్పారు. వీటితో పాటు గాంధీ మనవడు కూడా గాంధీ విగ్రహం కోసము ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన ఇటీవల ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీనే చెప్పారు, గాంధీ అనేటువంటి వ్యక్తి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఆయనకు జాతి మొత్తానికి పిత కాబట్టి జాతి మనిషి, ఆయన గురించి గాంధీ చెప్పినటువంటి విషయాలు గాంధీ మనవడికి తెలియకపోవచ్చు, గాంధీ మనవడు కూడా బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డాడేమో అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసులో దొరికినటువంటి కేసులో పోలీసుల మీద కాల్పులు జరిగినటువంటి కేసులో కూడా ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు ఎవరూ కూడా స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద జరిగినటువంటి ఫామ్ హౌస్ మీద జరిగినటువంటి దాడిలో కేసులు పెడితే బీఆర్ఎస్ నాయకుల కంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ నాయకులు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కానీ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద బండి సంజయ్ మాట్లాడారు తప్పితే డ్రగ్స్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఎందుకు బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కావచ్చు స్పందించలేదు అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. పదే పదే తను చెప్తూ వస్తున్నారు, మళ్ళీ నేనే సీఎం అనేటువంటి అంశానికి సంబంధించి సిఎల్పి సమావేశం ఒక 5 ఏళ్లకు సంబంధించి సిఎల్పి నాయకుడు ఎంపిక జరుగుతుంది కాబట్టి మళ్ళీ నేనే సీఎం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎవరైనా సరే ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. సిఎల్పి సమావేశంలోనే సిఎల్పి నాయకుడిని ఎన్నుకుంటారు. అది ఎవరికైనా ఇదే ప్రాసెస్ అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏ పదవినైనా ఆశించవచ్చు, అలా అని చెప్పేసి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా ఎదిగినటువంటి అంశాలు ఉన్నాయనేటువంటి విషయాల్ని కూడా మెన్షన్ చేశారు. ఇక ఆఖరిగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం మీద స్పందించారు. జీవన్ రెడ్డికి సంబంధించి పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ఎపిసోడ్ని పర్యవేక్షిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మొత్తం అటు బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం, ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన సుదీర్ఘంగా మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ బడ్జెట్ సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.